సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రము బాల్య దశ. శైశవ దశ సమాప్తం అయిన తర్వాత బాల్య దశ ప్రవేశిస్తుంది. బాల్య దశ అవధి 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్యకాలం. ఈ మాటని ఏ శాస్త్రవేత్త తెలియజేశాడు? జవాబు హర్లాంగ్. రాస్ అనే శాస్త్రవేత్త బాల్య అవస్థని ఏ కాలంతో పోల్చాడు? జవాబు మధ్య పరిపక్వత కాలం. బాల్య దశలో బాలుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? జవాబు బహిర్ముఖి. శైశవ దశలో శిశువు యొక్క వ్యక్తిత్వం అంతర్ముఖి. అతను ఏమి చెప్పలేడు, ఆకలిస్తే ఏడుస్తాడు కానీ చెప్పలేడు. కానీ బాల్య దశ కాలంలో బహిర్ముఖిగా ఏదైనా చెప్పగలడు. బాల్య దశ బాలుడి యొక్క శిక్షా స్వరూపం ఎలా ఉండాలి? జవాబు స్వయంగా పనులు చేసుకోగలుగుతాడు. శైశవ దశలో శిశువు అసహాయం, ఎదుటి మనిషిపై ఆధారపడతాడు. తన కార్యకలాపాలు ఎదుటివారి సహాయం లేకుండా చేసుకోలేడు. తన కాళ్ళపై తను నిల్చోవడానికి కొంతకాలం పడుతుంది. బాల్య దశలో బాలుడు తన పని తాను స్వయంగా చేసుకోగలడు. 11 లేక 12 సంవత్సరాల ఆయువు గల పిల్లలు ఎలా ఆటలు ఆడుతాడు? జవాబు సామూహికంగా, గుంపుగా ఆటలు ఆడుతాడు. శైశవ దశలో పిల్లలు ఒంటరిగా ఆడతారు. వాళ్ళు కాలు చేతులు ఊపుతూ తను తాను ఆడుకుంటూ ఉంటాడు. బాల్య దశలో పిల్లలు బాలిక బాలుడు అనుకున్న భేదం లేకుండా గుంపులుగా ఆడుతూ తన ఆనందాన్ని ప్రకటించుకుంటారు. 12 సంవత్సరాలు చివరిలో బాలుని యొక్క బరువు 80 లేదా 90 పౌండ్లు ఉంటాడు. 9 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పిల్లలు బాలుడు బరువు బాలిక కన్నా బాలుడు బరువు ఎక్కువగా ఉంటుంది. బాల్య దశలో బాలుడు సుమారుగా తక్కువ ఎదుగుదల ఉంటుంది. 2 లేక 3 ఇంచీలు మాత్రమే పెరుగుతాడు. బాల్య దశలో ఎముకలు 270 నుండి పెరిగి 300కి పెరుగుతుంది. శైశవ దశలో ఎముకలు 270 ఉంటాయి. అవి మృదువుగా ఉంటాయి. కానీ బాల్య దశ వచ్చేసరికల్లా 350 ఎముకలు ఉంటాయి. 12 సంవత్సరాలు యొక్క బాలుడు యొక్క గుండె చప్పుడు నిమిషానికి 85 సార్లు కొట్టుకుంటుంది. అదే నవజాత శిశువుల్లో శిశువు యొక్క గుండె చప్పుడు నిమిషానికి 140 సార్లు కొట్టుకుంటుంది. అది కూడా ఒక స్థిరంగా కొట్టుకోదు. 6 సంవత్సరాల బాలుడు 13-14 అంకెలు వినిపించగలడు. సరళమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వగలడు. 7 సంవత్సరాల బాలునకు 2 వస్తువులు తేడాలు తెలుస్తాయి. చిన్న చిన్న ఘటనలు వర్ణించగలడు. 8 సంవత్సరాల పిల్లవాడు చిన్న చిన్న కథలు మరలా చెప్పగలుగుతాడు. 9 సంవత్సరాల బాలునకు సమయము, తారీఖు, కాయిన్స్ యొక్క జ్ఞానము తెలుస్తుంది. ఆ బాలునిలోన సమయం ఎంత, తారీఖు ఎంత,
కాయిన్స్ రూపాయి, రూ. 2, రూ. 5 ఈ విధంగా దాని యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుస్తుంది. బాల్య దశ కోసం మరొక ఎపిసోడ్లో మీ ముందు